వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కమ్మనైన పెసరపప్పు చారు కలుపుకొని తింటుంటే అబ్బా! ఆ మజానే వేరు మాస్టారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. ఈ రోజు మనం ఎంతో రుచిగా, చాలా ఈజీగా అయిపోయే మన అందరి ఫేవరెట్ పెసరపప్పు చారుని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఇది హెల్త్ కి చాలా మంచిది అండ్ సమ్మర్ లో బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. మరి లేట్ ఎందుకు, ఈ అమృతం లాంటి పెసరపప్పు చారు ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ పెసరపప్పు చారు తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకోండి. దాంట్లో 1 కప్ పెసరపప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్ పెసరపప్పు తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి పెసరపప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని పెసరపప్పుని బాగా వాష్ చేసుకోండి. వాటర్ తో పెసరపప్పుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెసరపప్పుని కుక్కర్ లో తీసుకున్నాను కదా, మీరు కావాలంటే డైరెక్ట్ గా అయినా సరే స్టవ్ మీద గిన్నెలో ఉడికించుకోవచ్చు. మనం 1 కప్ పెసరపప్పు తీసుకున్నాం కదా, దానికి 1 కప్ కి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ రేషియో మనకి పెసరపప్పు కరెక్ట్ గా ఉడకడానికి సరిపోతుంది. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఎడ్జెస్ లో కొంచెం పెసరపప్పు ఏమైనా ఉంటే కనుక ఒకసారి తుడిచేసుకుని కుక్కర్ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒకవేళ మీరు కుక్కర్ లో కాకుండా డైరెక్ట్ గా స్టవ్ మీద ఉడికించుకుంటే కనుక పప్పు మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఈ పెసరపప్పు చారుకి మనం ఒక 2 ఆనియన్స్, ఒక పెద్ద సైజు టమాటో, ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఆనియన్స్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా ఈ సమానంగా ముక్కల కింద కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ సైజ్ లో ఆనియన్స్ కట్ చేసుకుంటే సరిపోతాయి. టొమాటోని కూడా 2 పీసెస్ కింద కట్ చేసి టొమాటో తొడిమనంతా సెపరేట్ చేసుకోవాలి. టొమాటోస్ ని కూడా మరీ పెద్దగా లేదా మరీ చిన్నగా కాకుండా ఈ వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి. చూసారు కదండి, టొమాటో పీసెస్ మనకి ఈ సైజ్ లో ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ పెసరపప్పు చారుకి మనం ఓన్లీ ఆనియన్స్, టొమాటో అండ్ పచ్చిమిర్చి అంతే వెజ్జెస్ వేస్తామండి, ఇంకేమీ యాడ్ చేసుకోము. పచ్చిమిరపకాయలు కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 స్లైసెస్ కింద కట్ చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ కూరగాయలు కట్ చేసుకునే లోపు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఒకవేళ మీరు కుక్కర్ లో కాకుండా డైరెక్ట్ గా ఉడికించుకుంటే పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ప్రెషర్ కుక్కర్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకుని మనం పప్పు గుత్తెతో ఈ పప్పు మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా పెసరపప్పు మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న పెసరపప్పులో నేనైతే ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి గరిటెతో పెసరపప్పు వాటర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెసరపప్పు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ మరో 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కల్ని ఈ పెసరపప్పు చారులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ పెసరపప్పు చారులో కారం ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగోదండి. సో అందుకని కొంచెం మాత్రమే కారం యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకుని మరొక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు చారుకి మరింత టేస్ట్ నిచ్చే తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని తాలింపు కోసం ఒక చిన్న పాన్ పెట్టుకుని హీట్ చేసుకోండి. పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం. అదేనండి, కమ్మనైన నెయ్యి యాడ్ చేస్తున్నాం. దీనివల్ల మన పెసరపప్పుకి మరింత టేస్ట్ వస్తుంది. ఘీ అనేది పెసరపప్పు చారుకి మాత్రమే కదండి, మనం ఏ పప్పు చేసుకున్నా, పప్పుచారు చేసుకున్నా తాలింపులో కొంచెం ఘీ యాడ్ చేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా పప్పు లేదా పప్పుచారు తాలింపులో ఘీ యాడ్ చేసి ఎలా ఉందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మెంతులు వేస్తున్నాం కదా, చేదొస్తుందని అస్సలు అనుకోవద్దు. ఈ మెంతుల వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచుకున్న 7-8 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పెసరపప్పు చారుకి మరింత టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఇచ్చే 2 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఈ పోపు దినుసులన్నీ ఎక్కడ మాడకుండా దోరగా వేయించుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చివర్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ తాలింపుని వేడిగా ఉన్నప్పుడే స్టవ్ మీద నుంచి డైరెక్ట్ గా మన పప్పు చారులోకి యాడ్ చేసుకోవాలి. అబ్బా, మీరు చెబితే నమ్మరుగానండి, ఈ తాలింపు వేయిస్తుంటే ఇల్లంతా ఎంత మంచి వాసన వస్తుందో. మనం పప్పులోకైనా లేదా పప్పుచారులోకైనా లేదంటే ఏ తాలింపు వేసినా సరే మన పప్పుచారు తాలింపు అనేది వీధి చివరి వరకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పెసరపప్పు చారుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లిడ్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచండి. 10 మినిట్స్ తర్వాత కాస్త వేడి చల్లారుతుంది కదా, అప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే
మన టేస్టీ కమ్మనైన పెసరపప్పు చారు రెడీ అయిపోతుంది. ఎంతో కమ్మనైన ఆరోగ్యకరమైన పెసరపప్పు చారు రెడీ. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లొట్టలేసుకుని తింటారు. ఆమ్లెట్ లేదా ఆలూ ఫ్రైతో అయితే ఇంకా అదిరిపోతుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా ట్రెడిషనల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.